బిడ్డ నీ మీద చేయాల్సిందా? వద్దు బిడ్డ, ఉండకు, అవసరం లేదు, మన ఇంటికి వచ్చేయమ్మా. ఏందమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు? ఉండు జరా, నేను మాట్లాడతా. రాణి, అసలు ఏమైందమ్మా? అన్నా, నన్ను ఈయన కొట్టడానికి చెయ్యెత్తిండు. ఏంది, నిన్ను కొట్టిండా? చెయ్యెత్తిండు, కొట్టలే. కానీ కొట్టలేదు కదమ్మా. అయినా ఇప్పుడు కొట్టడానికి చెయ్యెత్తినాడు, రేపు కొట్టడానికి రావడానికి గ్యారెంటీ ఏముందన్నా చెప్పు. రాజేష్ అట్లా చెయ్యడు. రాజేష్ నిన్ను లవ్ మ్యారేజ్ చేసుకోండు. ఒక విషయం చెప్పు, రాజేష్ చాలా కోపంలో ఉండేనా? కోపంగానే ఉన్నాడు. నువ్వేమన్నా అన్నావా? నేను కూడా కోపంలో చాలా అన్నా ఆయనని. ఇప్పుడు నీకేం కావాలి? నేను ఇక్కడ ఉండా, నేను అస్సలకే ఉండా, నేను మన ఇంటికి వచ్చేస్తా. నువ్వు ఇంటికి వచ్చేసాయి, కానీ తిరిగి మళ్ళీ పోవు కదా. సరే, నేను లాయర్తో మాట్లాడి డైవర్స్కి అప్లై చేస్తా. ఫ్యూచర్లో నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు అనుకో, నీకు అయినా గొడవలు రావు అని చెప్పి షూర్ కదా. ఒకవేళ గొడవలు వచ్చినా తిరిగి ఇంటికి వస్తా అని చెప్పి అనవు కదా. ఇవన్నిటికీ ఒప్పుకుంటే నువ్వు ఇంటికి రా. లేదు అంటే రాజేష్ వచ్చేంత వరకు వెయిట్ చేయి. వచ్చిన తర్వాత ప్రేమతోని రాజేష్తో మాట్లాడి ఇప్పుడున్న గొడవల్ని సాల్వ్ చేసుకో. లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. రానమ్మా, ఒక విషయం చెప్పమ్మా, ఎవరికి గొడవలు రావరా? నాకు మీ వదిన గొడవలు రావా? అమ్మకు నాకు గొడవలు రావా? అంతెందుకురా, నీకు నాకు గొడవలు రావా? సంబంధాలు నిలబెట్టుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అదే సంబంధాలు తెంపుకోవడానికి 1 సెకండ్ సరిపోతుంది. అంతెందుకు మన అమ్మ నాన్నతో ఎన్ని కష్టాలు పడ్డది. అప్పుడు అమ్మ మన నాన్నని వదిలేసిందా? వదిలేసినట్టే మన పరిస్థితి ఏమవుతుండే? ప్రేమతో నుండిరా, లైఫ్ చాలా హ్యాపీగా పోతుంది. అండర్స్టాండ్మెంట్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. సరేనా? సారీ అన్న, కోపంలో చాలా తప్పు నిర్ణయం తీసుకున్నా. అసలు కొట్టినా తిట్టినా ఏం చేసినా నా భర్తే నా ప్రాణం. నేను నా భర్తను మార్చుకుంటా, ఓకేనా? కూల్గా మాట్లాడు బావ, రాగానే 100% అంతా మంచిగా జరుగుతుంది.